హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మీ దగ్గర లేఖనాలు ఉంటే అందరూ తెరవండి. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 అండ్ లెట్ us read verse 31. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి రహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పు. చాలండి, దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ మాట అందరూ నాతో చెప్పండి. దేవుని మందిరంలో ఉన్నవారు, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా, రాహాబ్ అనే వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోయెను. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల జీవితాలు ప్రస్తావించబడ్డాయి. కొంతమంది పురుషుల జీవితాలు ప్రస్తావించబడ్డాయి, స్త్రీల జీవితాలు ప్రస్తావించబడ్డాయి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది జీవితాలను బైబిల్లో రాయించాడు? యేసు ప్రభు దేవుడని నమ్మడానికి, ఆయన గొప్ప దేవుడు అని విశ్వసించడానికి వీళ్ళందరి జీవితాలు అవసరమా అని కొంతమంది ప్రశ్నిస్తారు. బైబిల్లో అబ్రహాము జీవితం మాకు ఎందుకండి, దావీదు జీవితం మాకు ఎందుకండి, యేసు ప్రభు దేవుడు, ఆయన ఎందుకు దేవుడో 4 మాటలు రాసేసి బైబిల్ ఇచ్చి ఉంటే సరిపోను కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవదేవుడు చారిత్రాత్మక అంశాలను ఎందుకు బైబిల్లో ఉంచారు అని ఆలోచన చేస్తే, పాత నిబంధనలో రాయబడిన అనేక విషయాలు మనందరికీ కూడా దృష్టాంతములుగా ఉండునట్లుగా, ఎగ్జాంపుల్స్గా ఉండునట్లుగా దేవుడు వాటన్నిటిని మన ముందు ఉంచాడు. రక్షించబడిన విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఎలా ముందుకు కొనసాగించాలి. కేవలం ప్రభువు దగ్గరికి రావడం వలన మన జీవితాలు అయిపోలేదు, లేదా మనం రక్షణ పొందేశాం కదా, ఇంకా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను కదా, ఇంకా నా జీవితం అయిపోయిందండి అనుకోవడానికి లేదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వాక్ విత్ జీసస్ ఎవ్రీ డే. క్రైస్తవ జీవితం అనేది యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు ఆయనతో నడిచే నడక, ఆయన నామాన్ని మహింపరిచే జీవితం. దేవుడు ఎందుకు మనలందరినీ భూమి మీద ఉంచాడు? వై గాడ్ అలౌడ్ us టు స్టే ఆన్ దిస్ ఎర్త్? చాలామంది గతించిపోయినప్పటికీ దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఎందుకు ఉంచారు అంటే, మన ద్వారా దేవుని ప్రణాళికలు నెరవేర్చుకోవాలని దేవునికి ఆలోచన. ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన ప్రణాళికలు మన ద్వారా నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం లేకుండా కూడా దేవుడు చాలా అద్భుతాలు చేయగలడు, చాలా కార్యాలు జరిగించగలడు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క లక్ష్యము తన సంఘము ద్వారా, తన ప్రజల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. పూర్వ దినాల్లో దేవుని యొక్క ఫోకస్ అంతా కూడా యూదుల మీద లేదా ఇశ్రాయేళ్ల మీద ఉండేది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన ఔన్నత్యాన్ని, తన మహిమోన్నతమైన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే ఇప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే శిలువ మీద మరణించి నూతన నిబంధనను మనందరికీ పరిచయం చేశారో, క్రొత్త నిబంధన సంఘంగా దేవుడు ఎప్పుడైతే మనల్ని సిద్ధపరిచారో, ఇప్పుడు దేవుని యొక్క ఫోకస్ అంతా కూడా సంఘం మీద ఉంది. సంఘము ద్వారా, సంఘము వలన, సంఘము మూలముగా దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికలను బయలుపరుస్తున్నారు. పౌలు మహాశయుడు కూడా అదే అంటాడు. సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని లోకానికి చాటి చెప్పాలని నిర్ణయించాడు అన్నాడు. దేవుడు తన జ్ఞానాన్ని చెప్పించుకోవాలి అంటే, తన గురించి మాట్లాడుకోవాలి అంటే, దేవుడు ఒక 100 మంది నాసా సైంటిస్టులని ఏర్పాటు చేసుకుని ఉంటే వాళ్ళు చాలా గట్టిగా చెప్పి ఉండేవారేమో, చాలా అద్భుతంగా మాట్లాడి ఉండేవారేమో. ప్రపంచంలో చాలామంది ఎలోక్వెంట్ స్పీకర్స్ ఉన్నారు, అలా మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడగలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వారందరినీ ప్రక్కన పెట్టి ఎందుకు సామాన్యులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? తన రక్తం ద్వారా కనగబడిన దైవజనుల ద్వారా దేవుడు ఎందుకు తన ఉద్దేశాలు బయలుపరుస్తున్నాడంటే, దేవుని యొక్క చిత్తము సంఘము ద్వారా తన జ్ఞానము లోకానికి ఏం చేయబడాలి? చాటించబడాలి. సంఘము ద్వారా తన ఉద్దేశాలు లోకానికి ప్రకటించబడాలని దేవుడు ఆశించాడు. అందును బట్టే దేవుడు అనేక మంది జీవితాలను మన ముందు సాక్షార్థంగా దేవుడు ఉంచాడు. వారి జీవితాలను చదవడం ద్వారా, వారి జీవితాలు మనం అధ్యయనం చేయడం వలన మనము చేయాల్సిన పనులేంటో, మనం ఏ విధంగా విశ్వాస జీవితంలో బలపడగలమో, వాడబడగలమో గమనించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. పౌలు మహాశయుడు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాసుకుంటూ వచ్చాడు. ఫెయిత్ హీరోస్. అందరూ చెప్పండి, వీళ్ళు ఏ హీరోస్? వీళ్ళు ఫెయిత్ హీరోస్, విశ్వాస వీరులు. ప్రపంచంలో చాలామంది హీరోలు ఉన్నారు. వారు తెరల మీదే హీరోలు, కానీ తెర వెనకాల పెద్ద పెద్ద జీరోలు వాళ్ళందరూ కూడా కదా.
చాలామంది తెరల మీదే హీరోలు, కానీ తెర వెనుక పెద్ద పెద్ద జీరోలు. చార్లీ చాప్లిన్ అనే వ్యక్తి గురించి మీలో చాలామంది తెలుసు. విపరీతంగా ప్రపంచం నవ్వించాడు, కడుపుబ్బ నవ్వించాడు అనేక మందిని. ఎప్పటికీ అతను చచ్చిపోయి చాలా కాలం అయినా అతని సినిమాలు ప్రపంచాన్ని ఎప్పటికీ నవ్విస్తూనే ఉన్నాయి. అలాంటి చార్లీ చాప్లిన్ ఎవరు అడిగారు, బాబు నువ్వు వర్షం వస్తుంటే ఏడుస్తున్నట్టుగా గుర్తిస్తున్నావు, వర్షంలోకి వెళ్ళి ఏం జరుగుతుంది నీ జీవితంలో అంటే, ఆయన అన్నాడు, నేను ప్రపంచాన్ని నవ్విస్తున్నాను, నేను కూడా అందరిలా ఏడుస్తానని అందరికీ తెలిస్తే నేను చేసే కామెడీకి అర్థం లేదు, కాబట్టి వర్షం వచ్చినప్పుడు వర్షంలోకి వెళ్ళి ఏడుస్తాను, ఆ వర్షపు నీటిలో నా కన్నీళ్లు కొట్టుకుపోతాయి అన్నాడు. వెరీ ట్రాజిక్ లైఫ్, చాలా విచారకరమైన జీవితం. ఆఖరి చార్లీ చాప్లిన్ చచ్చిపోతే అతని డెడ్ బాడీని కిడ్నాప్ చేశారు. చెప్పండి, డెడ్ బాడీని ఏం చేశారు? ఎత్తుపోయారు. ఎత్తుపోయి వాళ్ళ మిస్సెస్ గారికి ఫోన్ చేశారు, మీ భర్త గారి డెడ్ బాడీ మేము కిడ్నాప్ చేసాం, డబ్బులు ఇస్తే తిరిగిస్తామంటే ఆమె అంది, ఎంతకాలం ఉంచుకుంటారో ఉంచేసుకోండి అంది ఆమె. నాకు అక్కర్లా డెడ్ బాడీ, మీరే తీసుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి అంది. తెల్లారేపాటికి ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయారు డెడ్ బాడీని. ఎందుకంటే మేమేం చేసుకుంటాం, డబ్బులే వస్తాయని కిడ్నాప్ చేసాం, ఈమె ఇంత నిర్మమాటంగా మీ దగ్గర ఉంచుకోండి అంది, మేమేం చేసుకుంటాం అని చెప్పి తీసుకెళ్ళి గుమ్మం దగ్గర దిగుబెట్టి వెళ్ళిపోయారు. అంత ట్రాజిక్ లైఫ్. ఎందుకు ఈ మాట చెబుతానంటే, చాలామంది తెరల మీద హీరోలుగా కనబడతారు. ఇప్పుడు కూడా చాలామంది యవనస్తులు హీరోలు అంటే చెవులు కోసుకునే వాళ్ళు ఉంటారు. వారు వేసుకున్న అలాంటి బట్టలు వేసుకోవాలి, వారు నడిచినట్టు నడవాలా, వాళ్ళు ఏ విధమైన డిక్షన్ ఉంటే ఆ డిక్షన్ ఫాలో అవ్వాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నో మై డియర్ ఫ్రెండ్స్, అసలు సిసలు అనే హీరోలు బైబిల్లో ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విశ్వాస వీరులు అని బైబిల్లో రాయబడింది. ఎవరైతే నిజంగా విశ్వాసంతో బ్రతుకుతున్నారో, విశ్వాసముతో జీవిస్తున్నారో, విశ్వాసులుగా దేవుని దృష్టిలో కొనసాగుతున్నారో వారు సిసలైన హీరోలు, వారు అసలైన హీరోలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయాన్నంతా కూడా విశ్వాస వీరుల కొరకు కేటాయించి ఏబేల్ దగ్గర నుండి మొదలుపెట్టి అనేక మందిని ప్రస్తావించుకుంటూ వచ్చాడు. అయితే విచిత్రం ఏంటంటే, ఈ అధ్యాయంలో రాహాబును గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూస్తున్నాం. రాహాబు గురించి మీలో చాలామంది తెలుసు, బహుశా చాలాసార్లు ఆమె జీవితం గురించి మనం విన్నాం. అయితే ఈరోజు రాహాబు జీవితంలో నుండి మూడు ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడతాను. ఆమె జీవితం నుంచి మనం నేర్చుకున్న 3 పాఠాలు జాగ్రత్తగా గమనించండి. ఎక్కువ ఎలాబొరేట్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ రాహాబు గురించి మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు. అయితే ఈ పర్టికులర్ టైంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడే 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మొదటి అంశం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. గాడ్ డజంట్ కేర్ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. రాహాబు జీవితం మనకు నేర్పించే మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ గతంతో ఆయనకు సంబంధం లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ గత జీవితాన్ని గురించి ఆయన పట్టించుకోవట్లేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన ఆ క్షణము నుండి దేవుడు నీ భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరచండి. గాడ్ నెవర్ కేర్స్ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్. నీ గత జీవితాన్ని గురించి దేవుడు పట్టించుకోవట్లేదు, ఆయన నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. రాహాబు నేర్పించే మొదటి పాఠం అదే. ఎందుకు రాహాబు విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చింది? ఆమెంత గొప్ప పని ఏం చేసిందంట, ఆమెంత గొప్ప చరిత్ర ఏం కలిగి ఉందంట. రాహాబు అనే మాట వినగానే ఇక్కడ పౌలు మహాశయుడు కూడా రాహాబు అని రాయలేదు, ఆయన ఏమని రాశాడు? రాహాబ్ అనే వేశ్య అనే మాట రాశాడు. అంటే ఆమె జీవితంలో ఆమె బ్రతుకు ఎంత దౌర్భాగ్యమైందో మనం గమనించవచ్చు. రాహాబు ఒక వేశ్యగా బ్రతికింది, తన శరీరాన్ని అమ్ముకుని బ్రతికింది, అనేక మందిని ప్రక్కదారి పట్టించింది, అనేక మందిని దేవునికి దూరం చేసిన జీవితం. ఎరికో అనే ప్రాంతం ప్రియులారా ఎప్పటికీ కూడా ప్రపంచంలో మనకు కనబడుతుంది. దట్స్ ద వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఎరికో అనే పట్టణం అత్యంత పురాతనమైన పట్టణం మాత్రమే కాకుండా ఈ భూమి మీద అత్యంత దిగువన ఉన్న పట్టణం. సముద్ర మట్టానికి 1000 అడుగుల లోతులో ఉంటుంది, 1000 feet బిలోలో ఉంటుంది ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణానికి బస్సులో వెళ్తుంటే చెవులు గళ్ళు పడతాయి, ఇయర్ బ్లాక్స్ అయిపోతాయి, ఎందుకంటే దిగువన ఉన్న ప్రాంతం కాబట్టి. ఎప్పుడైనా ఫ్లైట్లో ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఫ్లైట్ డిసెండ్ అవుతున్నప్పుడు, క్రిందకి దిగి వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో చెవులు గళ్ళు పడుతూ ఉంటాయి. ఆ ప్రెషర్ ఎక్కువ ఉండడం వలన చెవులు గళ్ళు పడతాయి. ఎరుకోకు వెళ్ళేటప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది బస్సులో, ఎందుకంటే అత్యంత దిగువన ఉన్న ప్రాంతం. యెరూషలేము సముద్ర మట్టానికి 2000 అడుగులు ఎత్తు ఉంటుంది, 2000 feet హై.
ఎరుకో ఏమో 1000 అడుగులు లోతు ఉంటుంది సముద్ర మట్టానికి, సీ లెవెల్కి. అంటే సుమారుగా ఎరుకో నుండి యెరూషలేముకు 3000 అడుగుల వ్యత్యాసం ఉంటుంది. అలాంటి దిగువ ప్రాంతంలో రాహాబు జీవిస్తుంది. నేను అనుకుంటాను కేవలం దిగువ ప్రాంతమే కాదు, ఆమె జీవితం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది. ఆమె బ్రతుకు కూడా అలాగే ఉంది, దిగజారిపోయిన జీవితం. దిగువన ఉన్న ప్రాంతం ఆమె బ్రతుకు. ఎరుకు అనే మాటకు సువాసన అని అర్థం. చెప్పండి అందరూ, ఎరుకు అనే మాటకు అర్థం ఏంటి? ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎరుకోలోకి వెళ్ళగానే ఖర్జూర చెట్లు చాలా ఎక్కువగా కనబడతాయి. ఖర్జూర పండ్ల గృహము అని కూడా పేరుంది ఎరుకోకు. అయితే ఎరుకోలోకి వెళ్ళినప్పుడు ఖర్జూర పండ్ల సువాసన కన్నా ఇంకో సువాసన దాన్ని బీట్ చేసింది. ఏంటి ఆ సువాసన అంటే, జాగ్రత్త వినండి. ఎరుకో ప్రాకారాలు చాలా పెద్దవిగా, చాలా వెడల్పుగా ఉండేవి. చరిత్రకారులు చెబుతున్నారు 2-3 రథాలు వెళ్ళిపోతుండేవాట ఎరుకో గోడల మీద. అంత వెడల్పైన ప్రాకారం, బ్రాడ్ ఫార్టిఫైడ్ సిటీ అది. అయితే ఆ ఎరుకో ప్రాంతం లోపలికి వెళ్ళడానికి ఒక పెద్ద గేటు ఉన్న ఆ తరుణంలో ఆ ప్రాకారం పైనట సాయంకాలం అయిపోయేసరికి కొంతమంది వేశ్యావృత్తిని చేసేవారు గుడారాలు వేసుకుని లేదా ఆ ఇళ్ళు కట్టుకుని ఆ ప్రాకారం మీద నివసించేవారు. ఇప్పుడు ఆ ఎరుకో ప్రాంతంలోకి ఎవరైతే వెళ్తూ బయటకు వెళ్తూ లోపలికి వస్తూ ఉన్నారో అలాంటి వారిని వీరు ఆ ప్రాకారం మీద ఉండి ఆకర్షించేవారు. బాటసారులు, యాత్రికులు ఎవరైతే ఉన్న వారిని ఆకర్షించేవారు. వారిని ఆకర్షించడానికి వీలుగా వీళ్ళు ఏం చేసేవారంటే ఆ ఇంటి మీద సాయంకాలం అయిపోయేసరికి విపరీతమైన పూలు జల్లేవారట. ఆ పూల సువాసన వచ్చేలాగా ఆ ఇంటి చుట్టూ లేదా ఆ ఇంటిలో పూలు పెట్టేవారు, ఆ ఫ్లవర్స్ పెట్టేవారు. ఇప్పుడు ఎవరైనా సాయంకాలం అయిపోయేసరికి ఆ ఎరుకో లోనికి కనుక వెళ్ళాలనుకున్నప్పుడు ఆ గవిని దగ్గర రాగానే ఒక్కసారి స్మెల్ వచ్చేది, ఒక పూల వాసన వచ్చేది. ఆహా, ఇంత చక్కని వాసన ఎక్కడి నుండి వస్తుందని చెప్పి అలా చూసేసరికి దా అని పిలిచేవారు అన్నమాట. అంటే ఈ సువాసన వెనకాలను ఉద్దేశం మంచిది కాదు. సువాసన మంచిదే, ఆ పూల వాసన మంచిదే, కానీ దాని వెనకాలన ఆకర్షణ బాలేదు. దాని వెనకాలన ఆకర్షణ మంచిది కాదు. ఆ విధంగా వారు తమ వృత్తిలో కొనసాగుతూ విపరీతంగా డబ్బులు సంపాదిస్తుండేవారు. అయితే ఒకానొక రోజున రాహాబు అనే ఆ వేశ్య ఇంటికి యెహోషువ ద్వారా పంపబడిన వేగులు వారు వచ్చారు. అక్కడతో తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు ఆ జీవితానికి వచ్చింది. రాహాబు జీవితం అంతకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా ఆ సంఘటన తన జీవితంలో ఒక పెనుమార్పులు తీసుకొచ్చింది. యువర్ పాస్ట్ లైఫ్ మే బి వర్స్ట్ దెన్ రాహాబ్ ఈవెన్ టుడే. రాహాబు కన్నా బహుశా నీ జీవితం మరింత ఘోరంగా ఉండొచ్చు. రాహాబు వలె నీవు కూడా ఏదో ఒక పాపానికి బానిసగా అయి ఉండొచ్చు. ఆమె ఆ పాపానికి బానిస అయితే నువ్వు మరొక పాపానికి బానిసలు అవ్వచ్చు. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిన్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ ఎ స్లేవ్ టు సిన్. ఏ పాపాన్ని నువ్వు జరిగిస్తున్నా, ఏ అపరాధ కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నా ఆ పాపానికి నువ్వు దాసుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు. నీ గత జీవితం ఎంత భయంకరమైనప్పటికీ కూడా when God encounters you, when God gives you his gospel, when God touches your heart, when God touches your life, దేవుడు నీ జీవితాన్ని దర్శించినప్పుడు, నీ బ్రతుకును దర్శించినప్పుడు, నీ హృదయాన్ని ఆయన తట్టినప్పుడు, ఆ హృదయాన్ని నీవు దేవుని కొరకు తెరవగలిగితే అంతకు ముందున్న నీ జీవితం అంతా ఎంత భయంకరమైనదైనా యేసు ప్రభు తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రంగా మార్చగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత ఘోరమైన నీ జీవితం అయినా సరే ప్రభువు నీ జీవితాన్ని కడిగి పవిత్రపరిచి తన మహిమతో నింపి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది తమ గత జీవితాన్ని గురించి బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తమ గత జీవితాల గురించి దుఃఖపడేవారు చాలామంది ఉన్నారు. వెస్లీ గారు, నా గత జీవితం అంత బాగాలేదండి. దట్స్ ఓకే. నీ గత జీవితం బాగాలేదని నువ్వు బాధపడాల్సిన అవసరంలా ఆ గత జీవితాన్ని యేసయ్య రక్తంలో కడుక్కోగలిగితే ఇక నుండి ఉన్న నీ జీవితాన్ని దేవుడు సుగమం చేస్తారు, సౌభాగ్యమయం చేస్తారు. అంతేకాని నా గత జీవితం బాగాలేదండి అని చెప్పి ఇంకా అలాంటి బ్రతుకులో నువ్వు జీవిస్తూ ఉంటే ఇంకెప్పుడు దేవుని దీవెన పొందుతావు, ఇంకెప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతావు. గతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీ జీవితాన్ని ఛిద్రం చేసి ఉండొచ్చు. గతంలో నువ్వు చేసిన పాపాలు నీ కుటుంబాన్ని నష్టపరిచి ఉండొచ్చు. గతంలో నీకున్న ఆలోచనలన్నీ కూడా నీ విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలో తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. గతంలో నువ్వు చేసిన పొరపాట్లు, తప్పిదాలు, పాపములు నీకు నీ దేవునికి మధ్య ఉన్న సత్సంబంధాన్ని త్రెంచివేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మరలా నిన్ను పిలుస్తున్నాడు.
తన చేతులు చాపి నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. దినమెల్లా తన చేతులు చాపి ఎదురాడే తన బిడల కోసం తన చేతులు చాపి పిలుస్తున్న దేవుణ్ణి ఈరోజు నువ్వు చూడగలవా? యెహోషువ పంపించాడు, వేగుల వారిని ఎరికో పట్టణాన్ని చూసిరండి. ఆ పట్టణం కొన్ని రోజుల్లో నాశనం కాబోతుంది. ఆ పట్టణం అగ్నితో కాల్చబడబోతుంది. కాబట్టి యు గో అండ్ సీ దట్ ల్యాండ్, స్పై దట్ ల్యాండ్ అని వేగుల వారిని పంపించాడు ఇద్దరిని. వాళ్ళ పట్టణానికి సమీపిస్తూ రాహాబు దగ్గర రాగానే ఆమె అడుగుండొచ్చు, సార్ ఎందుకు వచ్చారండి మీరు? ఏ ఉద్దేశంతో వచ్చారండి నా దగ్గరికి? నా గురించి తెలిసే వచ్చారా మీరు? అమ్మా, నీ గురించి ఏదైనప్పటికీ కూడా మేము వచ్చిన పని మాత్రం వేరు. నీవు అనుకుంటున్న పని కోసం మేము రాలా. ఏంటండి అంటే, వెంటనే రాహాబు గుర్తించింది, వారు యెహోషువ ద్వారా పంపబడిన వేగుల వారిని గుర్తించి ఆమె తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలని నిర్ణయించుకుంది. అంతవరకు ఆ ఇంటికి చాలా మంది వచ్చిపోయారు, పాప సంబంధ ఉద్దేశాల కోసం వచ్చి వెళ్ళారు. కానీ ఆ రోజు వచ్చిన వేగుల వారు దేవుని చేత పంపబడ్డారని, యెహోషువ ద్వారా పంపబడ్డారని గుర్తించిన రాహాబు, ఈ క్షణంలో నేను మారకపోతే, ఈ క్షణమైన నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించకపోతే, ఈ క్షణమైన నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టకపోతే ఇంక నా అంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు అని గుర్తించిన రాహాబు తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడింది. నీ గత జీవితం ఎంత భయంకరమైందన్నప్పటికీ దేవుడు నిన్ను దర్శించిన ఆ క్షణం ఏదైతే ఉందో ఆ క్షణంలో దేవుని వైపు తిరగలవా? నీ జీవితానికి కానీ అప్పగించగలవా? యవ్వన బిడ్డలారా, చాలా మంది ఇక్కడ ఉన్నారు. వెసలన్న నా జీవితంలో చేయకూడని పనులు చాలా చేశాను, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ప్రభువుని అంగీకరించు, ఆయనకు నీ హృదయంలో చోటి. నీ జీవితాన్ని దేవుడు మహిమతో నింపాలని కోరుతున్నాడు. ఏ పాపమైతే నీ జీవితాన్ని నాశనం వైపుగా ఈడ్చుకుని వెళ్ళిపోతుందో ఆ జీవితాన్ని ప్రక్కన పెట్టి ప్రభువుకు నీ జీవితాన్ని ఇవ్వగలిగితే తన మహిమతో నింపి నిన్ను వాడుకోవడం దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను స్వీకరించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆయన రాహాబు లాంటి వేశ్యనే రక్షించిన దేవుడు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆమెనే రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించలేడా? తన రక్తంతో మనల్ని కడగలేడా? ఆలోచన చేయాలా. ఒకసారి దేవుని సేవకుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక యవ్వనస్తుడు రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు. కూర్చుని చాలా విచారంతో ఉన్నాడు, ఏదో ఆలోచన చేస్తున్నాడు. దేవుని సేవకుడు అతనికి సువార్త చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, బాబు నీ జీవితం ప్రభువు కావాలి, నువ్వు యేసయ్యను అంగీకరించాలి, ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతాడు, సేవకుడు నాలాంటోడు కూడా యేసు ప్రభువు రక్షించగలడా అన్నాడు. ఎలాంటోడు నువ్వు? నాలాంటోడు కూడా అంటే ఏంటి, నీ స్థితి ఏంటి అని అడిగితే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది, నాతో పాటు రండి అని అలా లోపలికి తీసుకెళ్లేసరికి ఒక చోట ఒక ప్రాంతంలో కొన్ని అస్థి పంజరాలు కుప్పలు కుప్పలుగా వేసున్న దృశ్యాన్ని చూపించాడు. ఈ దేవుని సేవకుడు చూస్తున్నాడు. అస్థి పంజరాలు కుప్పలుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత, బాబు ఏంటయ్యా పరిస్థితి అని అడిగితే ఆ యవనస్తుడు చెప్పాడు, నేను మనుషులు తినేవాడినండి అన్నాడు. ఆమె క్యానిబాల్, భయంకరంగా మనిషి మాంసాన్ని రుచి మరిగి మనిషి రక్తాన్ని త్రాగడానికి అలవాటు పడిన దౌర్భాగ్యుడు నేను. నాలాంటోను కూడా యేసుప్రభు కాపాడతారా? నాలాంటోను యేసుప్రభు రక్షిస్తాడా అని అడిగితే ఆ దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా యేసయ్య రక్తం రక్షించలేనంత పాపి ఇప్పటిదాకా భూమి మీద పుట్టలేదు, పుట్టబోడు కూడా అన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. The blood of Jesus can cleanse any person. ఎలాంటి వ్యక్తినైనా నా యేసయ్య రక్తం కడగగలదో. నీవు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే, ఆయన చేతిలో పెట్టి నీ జీవితాన్ని ఉన్నతమైన విధానంలో వాడబడ్డానికి నువ్వు ఇష్టపడితే, నా దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి వాడుకోగలడని చెబితే ఆ యవనస్తుడు అప్పుడే తన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుకి తన జీవితాన్ని అప్పగించాడు. మై డియర్ ఫ్రెండ్స్, గత జీవితాన్ని బట్టి బాధపడకండి, గత జీవితాన్ని బట్టి కృంగిపోకండి, గత జీవితం దౌర్భాగ్యమని చెప్పి విచారపడకండి. దేవుడు నన్ను క్షమించడేమో, ఆయన నన్ను తన యొక్క ఆ చేతుల్లోనికి అంగీకరించడేమోనన్న అనుమానం మీలో ఉండాల్సిన అవసరం లేదు. గాడ్స్ లవ్ ఈజ్ స్టిల్ అవైలబుల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. దేవుని ప్రేమ ఎప్పుడూ మనకు అందుబాటులోనే ఉంది, అవైలబుల్గా ఉంది. కనుక ఆ ప్రేమలో మన జీవితాన్ని ఉంచుకోగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట అనే ప్రాంతంలో ఒక సహోదరి జీవిస్తూ ఉండేది. ఆమె కూడా ఒక భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉండేది. ఆమె పాప జీవితాన్ని గమనించిన భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావని తెలుసుంటే నేను పెళ్ళే చేసుకొని పోయేవాడిని, అయినప్పటికీ ఇప్పటికైనా తొందర ఏమీ లేదు, నేను వదిలేస్తానని చెప్పి భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెలో పొరపాటు ఉంది, పాప జీవితానికి అలవాటు పడిన ఆమె. అయితే అలా జీవిస్తూ ఉండగా ఒక రోజున ఆత్మీయ తండ్రి గారు మండపేటలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళారు.
దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా పాపపు ఒప్పుకోలు గురించి మాట్లాడుతూ ఆ రాత్రి జీవితాలు ప్రభువుకి ఇవ్వాలి, పాపాన్ని విడిచిపెట్టాలని దేవుని సేవకులు ప్రకటించినప్పుడు ఆమె ప్రభువుని అంగీకరించడానికి సిద్ధంగానే ఉంది. ఆ రాత్రి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు, ప్రభువుకి చోటిచ్చింది. ఆ తర్వాత సేవకులను కలుసుకుని ఇలా అడిగింది, అయ్యా దైవజనుడా, ఒక్క మాట నిర్మోహమాటంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరేం చెబుతారో చెప్పండి అంది. ఏంటమ్మా? ఒకప్పుడు నా జీవితం ఇదయ్యా, భయంకరమైన జీవితం, మంచి జీవితం కాదు నాది, బ్రతకడానికి అడ్డదారులు తొక్కిన జీవితం నాది. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నాను, ప్రభు నా జీవితాన్ని దర్శించాడు. ఆయన నా జీవితం ఈ రోజున ఆయనకి ఇవ్వకపోతే నాశనం దిశగా నేను వెళ్ళిపోతున్నాను గుర్తించాను. ఈ రాత్రే కనుక నేను చచ్చిపోతే నరకానికి పోవాలనే విషయం నాకు అర్థమైంది. నాకు రక్షకుడు కావాలని యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాను. కానీ నన్ను ఎలా బ్రతకమంటారు? నన్ను ఎలా జీవించమంటారు? పాపం చేయడానికి అలవాటు పడిన జీవితం నాది, దానితో డబ్బు సంపాదించి జీవిస్తున్న బ్రతుకు నాది. నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి? హౌ కెన్ ఐ సర్వైవ్? ఆత్మీయ తండ్రి గారు ప్రార్థనాపూర్వకంగా చెప్పారమ్మా, కూరగాయలు అమ్ముకునన్న బ్రతుకమ్మా, కూరగాయలు అమ్ముకునన్న బ్రతుకు, కానీ మరలా ఆ పాత జీవితం దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుని సేవకులు చెప్పగానే వెంటనే ఆమె ఒక బొట్టోడ తీసుకుని దాని నిండా కూరగాయలు నింపుకుని కూరగాయలు అమ్ముకుంటూ ఉండేది. చాలామంది ఆమెను చూసి హేళన చేసేవారు, ఒరేయ్ ఇప్పుడు ఏదో కొత్త వేషం వేసింది రోయ్ అని కొంతమంది, ఇంకెవరిని ఇబ్బందుల్లోకి నెట్టేయాలనమ్మా మళ్ళీ బొట్టేసుకుని బయలుదేరను కొంతమంది. రకరకాలుగా మాట్లాడినా తనేంటో తనకు తెలిసింది, ప్రభువుని అంగీకరించి మార్పు చెందింది, వాస్తవాన్ని అంగీకరించింది. కాబట్టే వాటిని భరించింది. ఇబ్బంది అయినా ఆ నిందలను అవమానాలు భరించి దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేసేది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నీ సేవలో వాడుకో ప్రభు అని ప్రార్థన చేయడం ప్రారంభించింది. వాక్యం చదివేది, దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థన చేసేది, మిగతా సమయం కూరగాయలు అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగించేది. వాస్తవం జరిగిన విషయం చెప్తున్న జాగ్రత్తగా గమనించండి. ఈమె సత్ప్రవర్తన గురించి తన భర్తకు తెలిసింది. ఎక్కడో ఉన్నాడు, వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకా నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఈమె సత్ప్రవర్తన గురించి ఆ భర్తకు ఎవరి ద్వారా తెలిసిన తర్వాత మరలా వచ్చాడు, భార్యను స్వీకరించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమతింపరిచాడు, జీవితాన్ని కట్టాడు యేసయ్య. ఇప్పుడు వారిద్దరు కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. ఎందుకు ఈ మాట జీవితం తెలుసా? నీ గత జీవితం ఎంత దౌర్భాగ్యకరమైందన్నప్పటికీ కూడా ప్రభువు చేతికి నీ జీవితాన్ని ఇస్తే ఆయన నిన్ను కడిగి పవిత్రపరచి తన రక్తము ద్వారా శుద్ధీకరించి నిర్మలమైన మనస్సాక్షి నీకిచ్చి, కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము ఏమైనాయి నూతన పరచబడ్డాయని లేఖనం సెలవిస్తున్న రీతిగా దేవుడు ఒక నూతన సృష్టిగా నిన్ను చేయాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఒక నిరీక్షణతో కూడిన మాట నేను చెప్పగలను. రక్షించబడిన తర్వాత నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు నీవైనా నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటావేమో, కానీ నీ దేవుడు మాత్రం ఏం చేయడు, వాటిని జ్ఞాపకం చేసుకోడు. కారణం అంటే దేవుడు మన పాపములు తీసుకెళ్ళట అగాధ జలముల్లో ఏం చేశాడు, పడేశాడని. ఆ డీప్ వాటర్స్ ఉంటే సముద్రంలో సూర్యకాంతి కూడా వెళ్ళలేని ప్రాంతం అది, అగాధ జలములు. ఏదైనా ఒక పెద్ద ఓడ కానీ విమానం కానీ ఒకవేళ సముద్రంలో పడిపోయి లోపలికి వెళ్ళిపోతే ఆ అగాధ జలముల్లోకి వచ్చేసరికట మనం ఒక కాగితాన్ని ఏ విధంగా నలిపి ప్రక్కన పడేస్తామో ఆ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ని ఆ అగాధ జలములు తుత్తునీలుగా చేసేస్తారట. ఇప్పుడు నీ పాపములు తీసుకెళ్లి దేవుడు అగాధ జలముల్లో వేసాడంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు నువ్వైనా వాటిని జ్ఞాపకం చేసుకుంటావేమో, కానీ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. మన పాపములు బట్టి ఆయన మనకేమివ్వలేదు, ప్రతిఫలం ఇవ్వలేదని లేఖనాల్లో రాయబడింది. ఎందుకోసం అంటే ఆయన కరుణా సంపన్నుడు కనుక, కృపా సంపన్నుడు కనుక. ఆయన పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు తన రక్తంతో కడిగి పవిత్రతతో నింపి తన మహిమ కొరకు వాడుకునే దేవుడు ఆయన. నీ గత జీవితం ఎంత భయంకరమైందైనా ఈరోజు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, ఆయనను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మేరీ మ్యాగ్దలీన్ గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. మగ్దలేనే మరియా. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు మగ్దలా అనే విలేజ్కి వెళ్ళాను. అక్కడ మేరీ మగ్దలేన్ గారు లేరు, కానీ ఆ ఊరు మాత్రం ఉంది. ఆ పూర్వ దినాలకు సంబంధించిన ఇళ్ళు ఇవన్నీ కూడా మగ్దలా అనే విలేజ్. మేరీ మగ్దలేనే మరియా అని ఆమెకి పేరు ఎందుకు వచ్చిందంటే మగ్దలా అనే ప్రాంతానికి చెందింది కాబట్టి ఆమెను మగ్దలేనే మరియా అని పిలిచారు. బైబిల్ కాలంలో ప్రాముఖ్యంగా మొదటి శతాబ్ద కాలంలో మరియా అనే పేరు చాలామందికి ఉండేది. చెప్పండి, ఏ పేరు పెట్టుకునేవారు చాలామంది? మరియా. ఆ పేర్లు చాలామందికి ఉంటాయి. యేసు ప్రభు ఉన్న చుట్టూ ఉన్న స్త్రీలలో చాలామందికి మరియా అనే పేరు ఉంది. ఆఖరికి ప్రభువారి తల్లిగారి పేరు కూడా ఏంటి? మరియానే. మారా అనే పదంలోంచి మరియా అనే పదం వచ్చింది.
అయితే ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారికి ఉన్న ఊర్ల పేర్ల నుండి వారి పేర్లు కలిపారు, మగ్దలేనే మరియా అని. ఇలాంటి పేర్లు బైబిల్లో మనం చూస్తుంటే మగ్దలేనే మరియ జీవితం కూడా చాలా భయంకరమైంది. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆమె 7 దయ్యముల చేత ఏం చేయబడింది? పీడించబడిన, దురాత్మ శక్తుల చేత పీడించబడిన జీవితం. ఏ విధంగా నెమ్మది లేదు, ఆమె జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమను ఆమెను అర్థం చేసుకుందో, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిందో, దేవుడు ఆమెను విడిపించి తన మహిమ కొరకు వాడుకోవడం ప్రారంభించారు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా యేసు ప్రభు కనబడింది ఎవరు కనబడ్డారు? మగ్దలేనే మరియకి కనబడ్డారు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక సామాన్యురాలనే స్త్రీ, పాపాత్మురాలనే స్త్రీ, దురాత్మల చేత బంధించబడిన స్త్రీ జీవితాన్ని మార్చి ఆయన పునరుత్థానుడైన తర్వాత మగ్దలేనే మరియకే దేవుడు మొదటిసారి కనబడ్డారు. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన! ఆయన దర్శన భాగ్యాన్ని ఆమెకి ఇచ్చారు. ఆమె ఏదో గొప్పదనో లేకపోతే ఆమె గత జీవితం అంతా మంచిదనో దేవుడు అలా చేయలేదు. కానీ ఆమె తన జీవితాన్ని ఒప్పుకుని ప్రభు పాదాల దగ్గర తన జీవితాన్ని కడుక్కుంది కాబట్టి దేవుని దర్శనాన్ని పొందింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. The Spirit of God is talking to everybody this morning. Your past life doesn't matter with God. When you come to His presence, God looks into your future. నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దాలని కోరుతున్నాడు. కాబట్టి ఒక్కరు కూడా ఎంత భయంకరమైన గతాన్ని కలిగి ఉన్నా రండి దేవుని దగ్గరికి. దేవుడు ప్రేమతో మేము పిలుస్తున్నాడు. సిలువలో మీకోసం మరణించిన యేసయ్య, దారదారులుగా తన రక్తాన్ని మీకోసం చిందించిన ప్రభు తన ప్రేమగల హస్తాలు చాపి పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని అప్పగిస్తే అధికంగా దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు తన మహిమ కొరకు. రాహాబు నేర్పించే పాఠం అదే. యువర్ పాస్ట్ లైఫ్ డజంట్ మ్యాటర్ విత్ గాడ్. నీ జీవితం, నీ గత జీవితం దేవునికి సంబంధం లేదు. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించిన ఆ క్షణము నుండి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డం ద్వారా ప్రభు కృపలో నువ్వు వర్ధిల్లుతావు. రెండో విషయం దగ్గరికి వస్తాను చూడండి. రాహాబు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ. అడుగుడి మీకు, చెప్పాలందరూ, అడుగుడి మీకు ఇయ్యబడును. రాహాబు జీవితంలో ఇదే జరిగింది. ఆమె అడిగిందట, అడిగింది దేవుని ద్వారా ఏం చేసింది? ఆమె పొందుకుంది. ఏం అడిగింది, ఏం పొందుకుంది? లేఖనాల్లో గమనిద్దాం చూడండి. అదే జాషువా, ద బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం దగ్గరికి వస్తే 12వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. దానిలో ఆమె ఒక మాట అడుగుతుంది వచ్చిన వారిని. మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి, 12వ వచనం చదువుతున్నాం. నేను మీకు ఉపకారము చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి, నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ, మరలా వారికి కలిగి ఉన్న వారందరూ కూడా చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని మీరు ఏం చేయండి? ఇప్పుడు ప్రమాణం చేయండి. బహుశా ఇంతవరకు రాహాబు తన కుటుంబం గురించి ఆలోచన చేసిందో లేదో మనకే తెలియదు. కానీ ఈ క్షణంలో ఆమె తన గురించి మాత్రమే కాకుండా తన కుటుంబం కోసం కూడా ఏం చేస్తుంది? ఆలోచన చేసి అంటుంది, మేమందరం బ్రతకాలని కోరుతున్నాము. మాలో ఏ ఒక్కరం చావకుండునట్లుగా, మేము బ్రతుకున్నట్లుగా మీరు మాకు ప్రమాణం చేయండి. నాకు ఒక నిజమైన ఆనవాలు ఇవ్వండి. ఐ వాంట్ టు రిసీవ్ ఎ ట్రూ సైన్ ఫ్రమ్ యూ. మీ నుండి ఒక ఆనవాలు నాకు కావాలి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి, రక్షించండి అని ఆ వేగులు వారిని అడుగుతూ ఉంది. ఇప్పుడు ఆమె అడిగిన దానికి దేవుడు ఎలా జవాబిచ్చాడు అనేది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఇక్కడ అడిగింది అక్కడ ఎలా పొందుకుందో మనం చూస్తాం. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, యెహోషువ మాట్లాడుతున్నాడు, మీరు ఆ రాహాబ్ అనే వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్టు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ కూడా అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2వ అధ్యాయం 12వ వచనంలో అడిగింది, 6వ అధ్యాయం 22వ వచనంలో పొందుకుంది. స్తోత్రం. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ యెహోషువ మా ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతూ యెహోషువ అంటున్నాడు, మీరు ఏ స్త్రీతో అయితే ప్రమాణం చేశారో ఆ ప్రమాణం మనం తప్పిపోవడానికి వీల్లేదో. వాగ్దానం చేశాం కాబట్టి వాగ్దానం ఏం చేయాలా? నెరవేర్చాలా.
ఇక్కడ మన దేవునికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే, ఆయన అడగండి పొందుకుంటారన్నప్పుడు, అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దయచేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు. వీళ్ళు వచ్చారు, వేగులు వారి ఇంటికి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎరికో పట్టణానికి నాశనం దగ్గర పడింది, పట్టణం అంతా కూడా కాల్చివేయబడిపోతుంది నాకు తెలిసింది. కాబట్టి నేను మీకు మేలు చేశాను కదా, మిమ్మల్ని దాచిపెట్టాను కదా మిద్దె మీద, మీరేం చేస్తారంటే నాకు మేలు చేయండి. నేను, నా కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రులు, వారికి కలిగిన వారందరూ కూడా చచ్చిపోకూడదని నేను ఆశిస్తున్నా. నా కుటుంబం బ్రతకాలని కోరుతున్నా. నా కుటుంబ సభ్యులందరూ జీవించాలని ఆశపడుతున్నానని రాహాబు జీవాన్ని గురించిన వాగ్దానాన్ని అడిగింది. ఎప్పుడైనా అడిగాము మనం దేవుని సందుకు వచ్చి, ప్రభువా మేము బ్రతకాలనుకుంటున్నాం నాయన అంటే, నేను కేవలం భౌతిక సంబంధం బ్రతుకు గురించి, భౌతిక సంబంధం జీవాన్ని గురించి నేను మాట్లాడడంలా. ఆధ్యాత్మికంగా నా కుటుంబం బ్రతకాలి, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా కుటుంబ సభ్యులు క్రీస్తులో జీవించాలి అనే ఆలోచన, అలాంటి ప్రార్థన ఎప్పుడైనా దేవుని సన్నిధిలో చేసావా? ఆధ్యాత్మికంగా బ్రతకాలనే ధ్యాస నీలో ఉందా? మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారి ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారని పౌలు అన్నట్టుగా మన కుటుంబాలు బ్రతకాలని ఆశిస్తున్నామా? జీవించేవాడుగా ఉండాలని కోరుతున్నామా? మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలనుకుంటాం, మన పిల్లలు డాక్టర్లు అవ్వాలనుకుంటాం, మన పిల్లలు పాలిటీషియన్స్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, శాస్త్రవేత్తలు అవ్వాలని కొంతమంది ఆశిస్తూ ఉండొచ్చు. కానీ మీలో ఏ ఒక్కరైనా, అయ్యా మా పిల్లలు యవన కాలంలోనే ప్రభువుని అంగీకరించేవారుగా ఉండాలి, క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వారుగా ఉండాలి, ఆత్మరక్షణ పొందిన వారుగా ఉండాలి, స్పిరిచువల్గా వారు ఉన్నతమైన స్థానానికి రావాలి, ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానం రావాలని కోరుతున్నామని మీలో ఎవరైనా ఆశిస్తున్నారా? అలా ఆశించగలిగితే అంతకన్నా ఆధిక్యత, అంతకన్నా భాగ్యము, అంతకన్నా సంతోషం ఇంకేమన్నా ఉందా? యవన కాలంలో ప్రభువును అంగీకరించడం. అండ్ ఐఎమ్ ష్యూర్, నేను నమ్మగలను, మా తల్లి తండ్రి మా కోసం ప్రార్థన చేశారు బలంగా. అయ్యా మా బిడ్డలు యవన కాలంలో రక్షించబడాలి, వారి జీవితాలు నీ చేతుల్లో పెట్టాలి, ఆ తర్వాత కాలంలో నీ చేతిలో బలంగా వాడబడాలని మా తల్లిదండ్రులు మా కోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేశారు. ఈరోజు నేను చెప్పగలను, మేమంతా దేవుని సేవలు ఇంత బలంగా వాడబడుతున్నామంటే తల్లిదండ్రుల ప్రార్థన చాలా గొప్పది. హల్లెలూయా. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నావా? వారు రక్షించబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? చరిత్రలో సెయింట్ అగస్టిన్ అని ఒక భక్తుడు ఉంటాడు. అతని పేరు అగస్టిన్. అతని గురించి తన తల్లి మోనికా ప్రార్థన చేసేది, ప్రభువా నా కుమారుడు రక్షణ పొందాలి, నా బిడ్డ నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ కొరకు జీవించాలని. అప్పటికి అగస్టిన్ ఒక అక్రమ బంధంలో బ్రతికేవాడు. ఒక స్త్రీతో వివాహేతర సంబంధం అతనికి ఉండేది. అక్రమమైన జీవితాన్ని జీవించేవాడు, ఆ జీవితంలో ఆనందించేవాడు, ప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో పాపం మనిషిని దేవుని దూరంగా ఈడ్చుకుని పోతా ఉంది. అలాంటి సందర్భంలో మోనికా పట్టు విడగ ప్రార్థన చేసేది, ప్రభువా నా కుమారుడు రక్షణ పొందాలయ్యా, నా కుమారుడు నీ చేతిలో వాడబడాలి స్వామి అని. ఒక రోజున దేవుని సువార్త విన్నాడు. రోమా పత్రిక చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని సంధించారు. తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన తర్వాత అగస్టిన్ సెయింట్ అగస్టిన్ అయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సెయింట్ అనగా భక్తుడని, భక్తుడైన అగస్టిన్ లేదా పరిశుద్ధుడైన అగస్టిన్ అని అతని పేరు ఎందుకు వచ్చింది అంటే, అతని పవిత్రతమైన జీవితం అనేక మందికి మాదిరికరంగా నిలిచాడు. అక్రమ బంధాన్ని విడిచిపెట్టాడు. ఒకరోజు నా మార్గంలో వెళ్తూ, వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ అనుకోని కారణంగా వెళ్ళాల్సి వచ్చింది. ఆ మార్గంలో వెళ్తుంటే ఆ పాత స్త్రీ గవ పరిగెత్తుకుని వచ్చి అగస్టిన్ అడిగింది, అగస్టిన్ అగస్టిన్ నీవు నన్ను వదిలిపెట్టేసావా? నువ్వెందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? నా దగ్గరికి ఎందుకు రావట్లేదని అడిగితే అగస్టిన్ అంటాడు, నీవుగానే ఉన్నావు కానీ నేనుగా లేను. పాత అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు బ్రతుకుతుంది కొత్త అగస్టిన్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ ఎ న్యూ అగస్టిన్ నౌ. నేను జీవించేది ప్రభు కోసం, బ్రతికేది ఆయన మహిమ కొరకని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో అలాంటి తీర్మానం చేసుకున్నావా? పాత అనుభవాలను పాతిపెట్టావా? లోక సంబంధ విషయాలను పాతిపెట్టి నూతన వ్యక్తిగా బ్రతుకుతున్నావు ప్రభు కోసం? ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మీ పాత జీవితంలో ఎలాంటి వ్యసనాలకి మీరు బానిసలయ్యారో, రక్షించబడిన తర్వాత అపవాది మరలా వాటినే ఏం చేస్తూ ఉంటాడు, నీ ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. జాగ్రత్త సుమా, అది శోధనది, జయించాలి నువ్వు. ఉదాహరణకు రక్షణ పొందక మునుపు నువ్వు భయంకర త్రాగుబోతు అయితే, రక్షణ పొందిన తర్వాత నీకు మరింత ఎక్కువైపోద్ది శోధన. ఏంటో తెలుసా?
ప్రతి ఒక్కడు ఫోన్ చేసి, బ్రదరు సిట్టింగ్ ఉంది సాయంకాలం ఫ్రీ, నువ్వేం డబ్బులు ఇవ్వక్కల రా అంటాడు. శోధన అన్నమాట. రక్షణ పొందక మునుపు టీవీ సీరియళ్ళు చూడడం బాగా అలవాటు నీకుంటే, రక్షణ పొందిన తర్వాత కూడా కొన్నిసార్లు అపవాదిని శోధిస్తూ ఉంటాడు. సినిమాలు చూడడం అలవాటుగా నీకుండుంటే రక్షణ పొందిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ సినిమా చూడు, ఈ సినిమా చూడు అపవాదిని ప్రేరేపించవచ్చు. అక్కడే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అక్కడే నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. అగస్టిన్ తన జీవితాన్ని ప్రభు కోసం ఇచ్చిన తర్వాత దేవుని నామహిమార్థమే బ్రతికాడు, విశ్వాసంలో స్థిరపడ్డాడు. ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఎప్పటికీ కూడా అగస్టిన్ రాసిన చాలా ఆర్టికల్స్ క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది చదువుతూ ఉంటారు. ఒక పనికి మాలిన జీవితం, ఒక నిష్ప్రయోజనమైన జీవితాన్ని ఎందుకు దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడంటే అగస్టిన్ తల్లి చేసిన ప్రార్థన. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కోసం ప్రార్థించేయండి. యవనస్తులారా, మీ జీవితాల కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ జీవితంలో మేలు చేస్తాడు. అడిగింది రాహాబు, అయ్యా నా కుటుంబం జీవించాలని కోరుతున్నాను, ఈ భయంకరమైన వినాశనములో, ఈ భయంకరమైన నాశనకరమైన పరిస్థితుల్లో మేము ఉండకూడదు, మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని రక్షించండి అని కేకలు వేసింది రాహాబు. ఆ సంఘటన జరిగిన తర్వాత వేగులు వారు ఓ మాట చెప్పారు, అమ్మా నీకొక ఎర్రని దారాన్ని ఇస్తున్నామో, ఇది నీవు నీ ఇంటికి ఏం చేయాలా, కట్టాలా. ఈ దారాన్ని ఆ కిటికీకి నువ్వు కట్టు. ఏ రోజైతే ఎరుకో పట్టణం నాశనానికి గురి కాబోతుందో, ఏ రోజైతే ఈ ప్రాంతం అంతా బూడిద పాలవుతుందో, ఆ రోజు నీ ఇంటి వైపు మేము చూస్తాం, ఎర్రని ద్వారం ఉన్న ఇంటిలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు అని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. రాహాబు వారు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి తన కిటికీ ఏం కట్టింది, ఆ ఎర్రని దారం కట్టింది. ఇలాంటివన్నీ జరుగుతాయేంటిలే, వాళ్ళు చూస్తారా పెడతారా ఏంటి, అది వచ్చినప్పుడు చూద్దాంలే, ఆ నాశనం జరిగినప్పుడు చూద్దామని అనుకోలేదామే. చెప్పింది చెప్పినట్టు చేసింది, ఎర్రని దారాన్ని కట్టుకుంది తన జీవితానికి. ప్రభునందు ప్రియులారా, ఎర్రని దారం దేనికి సాదృశ్యం? ఎర్రని దారం దేనికి సాదృశ్యంగా బైబిల్ ప్రకటిస్తుందంటే, మన ప్రభు అని యేసుక్రీస్తు వారు శిలువలో మన కోసం కార్చిన అమూల్యమైన రక్తానికి ఎర్రని దారం సాదృశ్యంగా కనబడతా ఉంది. నో డౌట్ ఒక రోజున ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. పంచభూతములు మిక్కుటమైన వేడరంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఈరోజు మనం ఏదైతే భౌతికంగా చూస్తున్నామో ఇదంతా ఒక రోజున కనబడేది కాదు. అలాంటి భయంకరమైన రోజు మనం తప్పించుకోవాలంటే మన జీవితాలకు ఏ దారం కట్టుబడి ఉండాలా? ఎర్రని దారం. ఉందా అండి? ఇప్పుడు మన బుక్ స్టాల్లో అమ్ముతున్నారండి ఎర్రని దారం. కొంతమంది ఇలా ఆలోచింది, ఎర్రని దారం కట్టుకోమని వెసిలి గారు అని చెప్పి వెళ్ళిపోయి ఎర్రని దారాలు కొనుక్కొని కట్టుకున్నారు కనుక. ద బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము అమూల్యమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి యేసు క్రీస్తు ప్రభు రక్తం ఏ జీవితానికైతే పూయబడుతుందో, ఏ జీవితానికైతే రాయబడుతుందో, ఏ జీవితంలోకైతే యేసు ప్రభు రక్తం యొక్క విలువను గుర్తిస్తామో ఉగ్రత నుండి తప్పించబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును అర్మాయింపరచండి. We shall escape the destruction because we have the blood of Jesus. యేసు క్రీస్తు ప్రభు రక్తం మన మీద ఉంది కనుక మరణ దూత మనల్ని దాటి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. యేసయ్య రక్తములో అపరిమితమైన శక్తి ఉంది. There is immense power in the blood of Jesus. ఆ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు రక్తాన్ని స్మరించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఎర్రని దారం కట్టో రాహాబో. ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ కాపాడుతాను. వెంటనే ఎర్రని దారం కట్టేసింది. ఎరికో పట్టణం పట్టబడినప్పుడు, ఆ పట్టణం డిస్ట్రాయ్ చేయబడుతున్నప్పుడు ఈ దారాన్ని కట్టిన ఆ రాహాబు ఇంటిలోనే ఉంది. చూస్తా యెహోషువ పంపించిన వేగులు వారు వాగ్దానం చేశారుగా, ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తానని ఆమె గౌషువ కనబెడుతుంటే యెహోషువ వాగ్దానం చేశాడు. ఏమండి, యెహోషువ ఏమన్నా పని పాట లేని వ్యక్తి అండి? యెహోషువ మీద ఎంత భారం ఉంది, యెహోషువ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. మనం కొన్నిసార్లు ఇద్దరు పిల్లలను కుటుంబాన్ని నడిపించడానికే కుదరట్లేదండి వెస్లీ గారు, చాలా ఇబ్బంది అయిపోతుందండి, మర్చిపోతున్నానండి, ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదని అనుకుంటారు. 6 లక్షల మంది కాలబలం ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న యెహోషువకి అసలు ఈ విషయం గుర్తుండాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆ ఎర్రని దారం కట్టిన ఇల్లు కాపాడాలన్న విషయం యెహోషువ మదిలో ఎందుకు గుర్తుంది? ఎన్ని బాధ్యతలున్నా తాను చేసిన వాగ్దానాన్ని యెహోషువ ఏం చేయాలా? మర్చిపోవాలి. కొన్నిసార్లు మనం బాగా బిజీ అయిపోతున్నప్పుడు మనం చేసిన కొన్ని వాగ్దానాలను మర్చిపోయి
ఏమనుకోకుండా బిజీ అయిపోయిన కాదు మర్చిపోయానని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యెహోషువ అలాంటోడు కాదు. యెహోషువను పోలిన నా యేసయ్య, సాదృశ్యంగా మాట్లాడుతున్నాను, నా యేసయ్య మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చి తీరుతాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అయ్యో నీకు మాట ఇచ్చానా, మర్చిపోయినమ్మా, ఏమనుకోద్దులే, తర్వాత చూద్దాంలే, మళ్ళీ రా, ఇలాంటి మాటలు యేసయ్య అనడో. వాగ్దానం చేశాడు, ఆ ఇంటిని రక్షిస్తాను అంటే రక్షించి తీరాడంతే. అందును బట్టి చాలా స్పష్టంగా 6:22లో ఆ మనుషుల్ని పిలిచాడు. బాబు వేగులు వారు, మీరు వెళ్ళారు కదా, ఆమెకి ఎవరికో దారం ఇచ్చారు కదా, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళందరూ బయటికి తీసుకొచ్చేయండి. మొత్తం పట్టణం అంతా కాల్చివేయబడబోతోంది, ఆ ఇంట్లో ఉన్నవారు మాత్రం రక్షణ పొందుతారు. ఏ వాగ్దానం అయితే మనం చేశామో ఆ వాగ్దానం నెరవేర్చుకుందాం అంటే, అడుగుడి మీకు ఇయ్యబడిన దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చగలిగినవాడు. ఈరోజు నీకు ఏది అవసరమో అడుగు దేవుణ్ణి. ఏం కావాలో దేవుణ్ణి అడుగు. నీవు ఎలాంటి సంఘర్షణలు ఉన్నావో దేవునికి చెప్పు. ఎలాంటి ఆశీర్వాదం నీ మీదకి రావాలో దేవుణ్ణి అడుగు. యాకోబు ఒక రోజున ప్రభువుని గట్టిగా పట్టేసుకుని అడుగుతున్నాడు, ప్రభువా నన్ను దీవించు నాయన అన్నాడు. ఎలా అడుగుతున్నాడంటే మగసిరిగలి పోరాడాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్న హోషేయ గ్రంథంలో. మగసిరిగలిగి పోరాడాడట దేవునితో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఆఖరికి దేవుడు, బాబు నేను వెళ్ళిపోవాలా, కొంచెం వదిలేయంటే, నీవు నన్ను దీవించేదాకా నేను ఏం చేయను ప్రభువా, నేను వదిలిపెట్టనన్నాడు. వాస్తవాన్ని మాట్లాడుకుంటే మరి యాకోబుకు దీవెన లేదా? అప్పటికి 2 భార్యలు ఉన్నారు, 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఆ తర్వాత దాసదాసీలు ఉన్నారు. ఆ తర్వాత మామూలుగా లేదు మంద, చాలా గొర్రెలు మేకలు ఇవన్నీ చాలా ఉండుంటే తన యొక్క జీవితంలో మంద ఉంది. ఇన్నున్నా కానీ యాకోబు అన్నాడు, ఇంకా నాకు ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం కావాలి ఇంకా నీకు అంటే, ప్రభువా నా హృదయంలో నెమ్మది లేదు నాయన, ఇన్నున్నాయి కానీ నా హృదయంలో గలిబిలు ఉంది. మా అన్నయ్య తిరుగుతున్నట్టు 400 మందిని వేసుకుని, ఇప్పుడు ఎప్పుడు నా మీద పడతాడు నాకు తెలియదు, భయం వేస్తుంది, ఆందోళన ఉంది, కలవరంలో ఉన్నాను, ఎన్నున్నా నాకు సంతృప్తినివ్వట్లేదు. మీకు విషయం తెలుసా, జీవితంలో ఏదైనా ఒక స్థానంలోకి వచ్చేసరికి నీకెన్నున్నావి నీకు ఆనందాన్ని ఇవ్వో, సంతృప్తినివ్వో, ఆందోళనే పెరిగిపోద్ది తప్ప. యాకోబు జీవితం అదే ఉంది. ప్రభువారు అన్నారు, నన్ను వెళ్ళి అంటే వెళ్ళనివ్వట్లేదు. యాకోబు గట్టిగా పట్టేసుకున్నాడు దేవుణ్ణి, పోరాడుతున్నాడు దేవునితో, నాకు ఆశీర్వాదం కావాలని. అప్పుడు దేవుడు అన్నాడు, యాకోబు నేను దీవించాలంటే ఒకే ఒక కండిషన్, అదేంటో తెలుసా, నీ పేరేంటో చెప్పు అన్నాడు. దేవుని తెలియదండి యాకోబు పేరు? యాకోబు పేరు దేవునికి తెలీదా? ఎందుకు అడిగాడు దేవుడు విచిత్రంగా, నీ పేరు చెప్పు అని ఎందుకు అన్నాడంటే, ఒకనాడు ఇదే యాకోబు తన పేరు మార్చి చెప్పాడు. వాళ్ళ నాన్న అడిగాడు, బాబు ఎవరు నాయన అంటే, నేను డాడీ ఏసావుని అన్నాడు, పేరు మార్చేశాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడు నువ్వు ఏసావా యాకోబువా, క్లారిటీ కావాలన్నాడు. యాకోబు మాట్లాడడంలా, ఎందుకంటే దేవుని దగ్గర అబద్ధం ఆడలేక మౌనంగా ఉండిపోయాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఆయన దగ్గర అబద్ధం ఆడి గెలవగలడా? లేదు కదా. అన్నాడు, ప్రభువా ఆ పేర్లు గోల ఎందుకు కానీ ముందు నన్ను ఆశీర్వదించి అన్నట్టుగా. చూశాడు దేవుడు, యాకోబు తొడ మీద ఒకడు కొట్టాడంట. వాస్తవానికి ఇంగ్లీష్లో రాయబడిన మాట హిప్ మీద దెబ్బ తగిలింది. కొంతమందికి హిప్ డిస్లోకేట్ అయిపోతూ ఉంటుంది కదా, ఆ హిప్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా ఇక్కడ. అందును బట్టి యాకోబు ఆ రోజు నుండి కొంటడం మొదలుపెట్టాడు, నడవలేకపోయాడు సరిగ్గా. కాలు కొంటడం మొదలెట్టాడు కానీ జీవితం మాత్రం సెట్ అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కార్యాలు యాకోబు స్పష్టంగా చూశాడు. యాకోబు ఇకపై నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు, యు షల్ బి కాల్డ్ యాజ్ ఇజ్రాయెల్. ఆ మాట పొందుకున్న తర్వాత యాకోబు జీవితంలో ఫేవరబుల్గా కండిషన్స్ రావడం ప్రారంభించాయి. ఏ అన్న అయితే 400 మంది వేసుకుని యాకోబుని చంపాలని తిరుగుతున్నాడో, అదే అన్న యాకోబుని చూడగానే ఒక పెద్ద హగ్ ఇచ్చాడు, కౌగలించుకున్నాడు. సంతోషం, ఆనందం తొణికిసలాడింది. కారణం ఏంటో తెలుసా, యాకోబు అడిగాడు, పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అడిగావా దేవుని ఎప్పుడైనా, ప్రభువా నాకు దీవెన కావాలి, ప్రభు నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నన్ను వాడుకో స్వామి, నీ సేవలను వాడుకోనయ్యా, బలంగా వాడుకో ప్రభు అని ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? నేను సేవలోనికి పిలువబడిన తర్వాత వాస్తవానికి సేవ చేయకూడదు అనుకున్న నన్ను ఈరోజు దేవుడి సేవలో నిలబెట్టాడు అంటే ఆయన కృప తప్ప మరొకటి కాదు. నాకైతే సేవ మీద సరైన అభిప్రాయం లేక, సేవ అంటే కష్టాలు, ఇబ్బందులు, భయంకరమైన నిందలు, అవమానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేనని, సేవ చేయకూడదనుకు నిర్ణయించుకున్న నన్ను దేవుని సేవకు పిలిచాడు. ఆ సందర్భంలో దేవుని సేవలో ప్రార్థన చేశాను, ప్రభువా నీవు నన్ను వాడుకోవాలి, నువ్వు వాడుకుంటానడానికి నాకు సూచన కావాలి, నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నీ సేవకు వస్తున్నాను.
రేపొద్దున నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను అడగగలను ప్రభువా, నువ్వు కదా పిలిచావు నన్ను అని. ప్రభువా నన్ను వాడుకో ప్రభు అని దేవుని సల 40 రోజుల ఉపవాసం ప్రార్థన చేశాను. దేవుడు తన వాగ్దానం ఇచ్చాడు, నీవు నా జ్యేష్ఠ కుమారుడు అనబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను దీవిస్తానని వాగ్దానం చేశాడు. 2003వ సంవత్సరంలో ఆ వాగ్దానాన్ని పొందుకున్న దేవుని దగ్గర నుండి 40 రోజుల ఉపవాసం ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో. ప్రభువా ఏ విధంగా నన్ను వాడుకుంటావు, దేవుడిచ్చిన వాగ్దానంతో సేవ మొదలు పెట్టాను, లేకపోతే నేను వచ్చి ఉండేవాడిని కాదు. నీవు నా జ్యేష్ఠ కుమారుడు అనబడుతూ నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను దీవిస్తాను, నీ ద్వారా అనేక మంది దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ కాళ్ళు నడుస్తూనే ఉన్నాయి, ప్రభు కోసం ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. ఎన్ని ప్రాంతాల్లో అడుగు పెట్టాను, ఎన్ని గ్రామాలు. ఈరోజు చాలామంది నేను ఎక్కడైనా ఆస్ట్రేలియాలో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నాను, లేదా అమెరికాలో వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నానంటే కొంతమంది కామెంట్లు పెడతా ఉంటారు, ఎప్పుడు అమెరికా ఆస్ట్రేలియా గ్రామాలు రారా అని పెడతారు కొంతమంది. నేను చెప్పగలను ప్రియులారా, దేవుని సేవలో ఎన్ని వేల గ్రామాలు తిరిగాను నాకు తెలుసు. మీరు ఎవరైనా వస్తే ఆ లిస్టు చూపిస్తాను మీకు, గూగుల్ మ్యాప్లో కూడా దొరకవు మీకు ఆ గ్రామాలు. అన్ని గ్రామాలు దేవుడు తీసుకెళ్ళాడు. ఆ పేర్లు కూడా ఇప్పటికీ చాలామందికి తెలియదేమో. దేవుని కొరకు ఎన్నెన్ని ప్రాంతాలు దేవుని కోసం తిరిగాం. ఒక్కొక్క రోజు 4-5 గ్రామాల్లో వాకింగ్ చెప్పేవాడిని. ఎవరు మైకులు పెట్టేవాళ్ళు కాదు, ఎవరు చైర్లు వేసేవాళ్ళు కాదు, ఎవరు స్టేజ్లు కట్టేవాళ్ళు కాదు. 4-5 ఉన్న చోటకి వెళ్ళి వాకింగ్ చెప్పేవాడిని, 4కే దేవుని వాకింగ్ చెప్పేవాడిని. ఉన్నది దేవుని కోసం ఏం చేస్తూ దేవుని వాక్యం ప్రకటించేవాడిని. అనేక సందర్భాల్లో నేను వెళ్తున్న ప్రయాణాలన్నీ కూడా చేసి వచ్చిన తర్వాత అక్కడ దేవుని ప్రజలు ఏవో కానుకలు, వాకింగ్ చెప్పారు కదా, ఎవరో కొంతమంది కానుకలు పెడతా ఉంటే చేతిలో, అవి ఇంటికి వచ్చి లెక్క పెడితే నా ప్రయాణ ఖర్చులు కూడా వచ్చేవి కాదు. కానీ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు, నేను ఎప్పుడు నిరుత్సాహించలేదు. నన్ను పిలిచిన నా దేవుడు, నన్ను పోషించేవాడు కూడా ఆయనే. ఒకవేళ ఈరోజు నాకు కావలసిన అవసరం తీర్చబడకపోవచ్చు, కానీ దేవుడు మరొక విధానంలో, మరొక రూపంలో నా అవసరాన్ని తీర్చగలడని. ప్రభువు తెలుసు నన్ను ఎలా పోషించాలో, మమ్మల్ని ఎలా పోషించాలో ఆయన తెలుసు. ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత ఇదే వాగ్దానం, ప్రభువా నీవు ఇచ్చిన వాగ్దానం, అడుగుపెట్టు చోటల్లా దీవిస్తానన్నావు. అంటే అడుగుపెట్టు చోటల్లా దీవిస్తానంటే బాగా రిచ్ అయిపోతానని కాదు అక్కడ అర్థం, అనేక మందికి దీవెనకరంగా ఉంటానని అర్థం. ఎన్ని కుటుంబాలు, ఎన్ని వ్యక్తిగత జీవితాలు ప్రభువును అంగీకరించారు. కన్నీళ్లు తొడవబడిన కుటుంబాలు ఎన్నో, ప్రభువు వైపు తిరిగడం ద్వారా కుటుంబాలు ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు అనేక మంది చూశారు. యవ్వన సమాజం అనేక మంది ప్రభువును అంగీకరించి ఈరోజు అనేక ప్రాంతాల్లో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్గా వారు ఉన్నారంటే నా గొప్పతనంగా నేను చెప్పట్లేదు, నాలో ఉన్న యేసయ్య నిజంగా గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా. అడగండి మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం, శ్రేష్టమైన సంగతులు అడుగుదాం, శ్రేష్టమైన విషయాలు దేవుణ్ణి అడుగుదాం. బిల్ గేట్స్ గారు మన ఇంటికి వచ్చారు అనుకుందాం, రాలేదు, వచ్చారు అనుకుందాం. వచ్చి అమ్మ మీకు ఏం కావాలో అడగండి అంటే ఓ 10 రూపాయలు ఇప్పించండి అంటారు ఎవరైనా? బిల్ గేట్స్ గారు అయితే ఏం అడగాల? గట్టిగానే అడగాల ఆయన కదా. అప్పుడప్పుడు వచ్చేవాడు మన ఇండియాకి, ఆయన ప్రభుత్వాలకు ఆఫర్ ఇచ్చేవాడు. ఏం కావాలంటే మన వాళ్ళు ఏవో చెప్తా ఉంటే వచ్చినప్పుడల్లా $200 మిలియన్ ఇచ్చి వెళ్ళేవాడు, 200 కోట్లు ఇచ్చి వెళ్ళేవాడు. ఆయన ఎయిడ్స్ పేషెంట్ల కోసం కావచ్చు, మరొకళ్ళ కోసం. ఆయన స్థాయి కాబట్టి ఆయన అడగాల్సిన పరిస్థితి కూడా అంతే. మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనం కూడా గొప్ప వాటిని అడుగుదాం. హల్లెలూయా. డోంట్ సెటిల్ ఫర్ లోవర్ థింగ్స్, చిన్న చిన్న విషయాలు కాదు, అడుగుదాం గట్టిగా. దేవుని కొరకు గొప్ప వాటిని అడుగుదాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను అడుగుమో జనములను నీకు ఎలా ఇస్తానన్నాడు ఆయన స్వాస్యంగా. నేను అడుగుతున్నాను ఖచ్చితంగా దేవుణ్ణి, ప్రభువా ప్రపంచంలో అనేక మంది నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ సత్య సువార్తను తెలుసుకోవాలి. నీ ప్రేమ వార్త తెలియక అనేక మంది గతించిపోతున్నారయ్యా. నీ బలం ఇవ్వండి, నీ శక్తినివ్వండి, నీ కొరకు అనేక ప్రాంతాల్లో అడుగు పెడతామని అడుగుతున్నా దేవుణ్ణి. దేవుని సంఘంగా మీరు కూడా అడగండి, ప్రభువా జనములను మాకు ఎలా ఇవ్వండి, స్వాస్యంగా ఇవ్వండి అని అడగండి. ప్రభు మన గుడార పుత్రాలు విశాలపరుస్తాడు. సత్య సువార్తను అనేక మంది విని ప్రభు కృపలో వర్ధిల్లుతారు. ప్రభునందు ప్రియుల లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. రాహాబు అడిగింది, అయ్యా ఒక ఆనవాలు ఇవ్వండి నాకు, నేను బ్రతకాలని కోరుతున్నానంటే ఎర్రని దారం ఇవ్వగానే దాన్ని తీసుకెళ్ళి కట్టింది కిటికీకి. ఎప్పుడైతే ఆ నాశన దినం వచ్చిందో ఆ ఒక్క కుటుంబం కాపాడబడింది, మిగతా వాళ్ళందరూ నశించిపోయారు. యేసు రక్తం ఎవరికైతే పూయబడుతుందో, క్రీస్తు రక్తం ఎవరికైతే రాయబడుతుందో వారు దీవెన ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. 3వ మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. రాహాబు అనే పేరుకున్న అర్థము ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని చిత్తాన్ని గ్రహించిన తర్వాత ఆ పేరుకు అర్థము సార్థకత అయింది.
ఎందుకోసం అంటే రాహాబు అనే మాటకు విశాలత అని అర్థం. చెప్పండి, రాహాబు అనే మాటకి అర్థం ఏంటి? బ్రాడ్నెస్, ఎక్స్పాన్షన్. ఈ మాటలన్నీ అర్థం రాహాబు అనే మాటకు. బహుశా రాహాబు అనే మాటకు అర్థము ఆమె ప్రభు దగ్గరికి రానంత వరకు తమ జీవితంలో నెరవేర్చబడలేదు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిందో అప్పుడు దేవుడు రాహాబు జీవితాన్ని విశాలం చేయడం ప్రారంభించాడు. ఎలాంటి విశాలత అంటే క్రీస్తు వంశావళిలోకి వచ్చేంత విశాలత. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఎరుకోలో జీవిస్తూ భయంకరంగా బ్రతుకుతూ ఆ కనానీయుల దేవుళ్ళని దేవతలను ఆరాధన చేస్తున్న రాహాబు ఎక్కడ? సాక్షాత్తు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించిన వంశావళి రాయబడితే అందులో రాహాబు పేరు కనబడుతుందంటే ఆలోచించేయండి, దేవుడు ఎంతగా రాహాబుని ఆశీర్వదించాడు, ఎంతగా ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాడో ఆలోచించేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే దానిలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో రాహాబు పేరు ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు ఎవరిని కన్నారు? బోయజు. బోయజు గారు ఎవరో తెలుసు కదా మీకు బైబిల్లో. చెప్పండి, బోయజు గారు ఎవరో? రూతు గారి హస్బెండ్ అయ్యాడు కదా ఆయన. రూతు మోయాబు నుండి వచ్చిన తర్వాత బోయజును పెళ్లి చేసుకున్నప్పుడు రూతుకి బోయజుకి ఓబెదు అనే పిల్లవాడు పుట్టాడు. ఓబెదికేమో యెషయి పుట్టాడు. యెషయికి ఎవరు పుట్టాడు? దావీదు పుట్టాడు. అంటే ఇప్పుడు ఒక వేశ్యగా బ్రతికిన రాహాబు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించిందో ఆమె ద్వారా దేవుడు తన సంకల్పాలను నెరవేర్చాలని కోరుతున్నాడు. ఎంత విశాలపరచబడిందంటే ఆమె క్రీస్తు ప్రభు వంశావళిలో ఆమె పేరు రాయబడినంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. నేను మరలా చెబుతున్నాను, ప్రభువుకు మన జీవితాలు అప్పగించడంలో ఆయన మనల్ని కూడా విశాలతలో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇరుకైన అనుభవాలు, ఇరుకైన ఉద్దేశాలు, ఇరుకైన దర్శనాలు, ఇరుకైన స్వభావం, ఇరుకైన హృదయము, ఇరుకైన బ్రతుకులో ఉన్న మనలను ప్రభు విశాలతలో నడిపించాలనేదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు. ప్రియులారా, ఎంత ఉన్నతమైన దేవుడు ఆయన. రాజమండ్రిలో తల్లిదండ్రులు పరిచర్య ప్రారంభించిన తర్వాత చాలాసార్లు చెప్తున్నాను ఈ సాక్ష్యాన్ని. మనకు చిన్న మందిరం ఉండేది, దుబ్బు గడ్డితో మందిరం వేసి ఉన్న పరిస్థితి. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే పరిస్థితి, 4 బకెట్లు 3 గిన్నెలు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకోసం అంటే ఆ గడ్డి మీద పడిన వర్షం అలా లోపలికి వచ్చేస్తూ ఉండేది. ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే వర్షం కనుక వస్తే అక్కడక్కడ ఆ వర్షం కారిపోతూ ఉంటే బకెట్లు గిన్నెలు పెట్టి అలా ఆ ఆరాధన జరిగించేవాళ్ళం. అటువంటి సందర్భాల్లో అనిపించేది, మా తల్లి తండ్రిని మేము ప్రార్థన చేసుకునేటప్పుడు అడుగుతుండేవాడిని, అమ్మా ఇంకెంతకాలం ఈ పరిస్థితి మనకి, ఇంకెంతకాలం ఈ దుబ్బుగడ్డి కింద ఆరాధన, దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడని చిన్నప్పుడు ఉన్న ఆ పరిస్థితిని బట్టి అడుగుతూ ఉంటే మా తల్లి తండ్రి ఒకటే మాట అనేవారు, నాయన ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిద్దాం. కనీసం ఈ దుబ్బుగడ్డి చర్చిలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడు మనకి ఇదైనా అనుగ్రహించారు, ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించు. రానున్న రోజుల్లో దేవుడు బలంగా మనల్ని వాడుకొనబోతాడు, ఆయన మనల్ని నిలబెడతారని మా తల్లి తండ్రి అదే విశ్వాసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే విశ్వాసంలో మనల్ని పెంచారు. దేవుని సభలో ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా మేలు చేయండి. దేవుడు విశాలతలో నడిపించడం మొదలుపెట్టాడు. దుబ్బుగడ్డి ఒక రోజు తీసేసి పెంకులేసాం. పెంకులేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చేది, అదేంటంటే కోతులు భయంకరంగా తిరిగేసేవి పైన. తిరిగేసి ఆ పెంకులన్నీ పగిలిపోతుండే, ఇబ్బంది అవుతుండే. ప్రభువా అనగానే సరే దేవుడు విశాలతలో నడిపించాడు. ఒక స్లాబ్ వేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ స్లాబ్ వేసి క్రింద మేము ఉండేవాళ్ళం, పైన దేవుని మందిరం పెట్టగానే చాలా పెద్ద మందిరం కనిపించి నేను అనుకున్నాను, అబ్బు ఇది నిండడానికి ఇంక మా తరం సరిపోద్దులే అనుకున్నాను నేను. అప్పుడు ఆ మందిరం కట్టిన 1 ఇయర్కే చర్చ్ అంతా నిండుగా ప్రజలు రావడం మొదలుపెట్టారు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఇంకా సరిపోక క్రింద మా హాల్లో కూడా కూర్చోబెట్టేవాళ్ళం. పైనుండి క్రిందకు టీవీ కనెక్షన్ ఇచ్చి క్రింద హాల్లో కూర్చున్న మెట్ల మీద కూర్చునేవారు. ప్రజలు దేవుని వాక్యం కోసం వస్తుండేవారు. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ లోపలికి నడుచుకుని వచ్చేవారు అందరూ కూడా. మల్లికార్జున నగర్లో మనం ఉన్న మా హౌస్ మీలో చాలామంది తెలుసు, సెంట్రల్ జైలు నుండి 1 కిలోమీటర్ రావాలి లోపలికి నడుచుకుని వచ్చేసేవారు ప్రజలు. ఎందుకంటే దేవుని వాక్యం కోసం. 2 ఆరాధనలు పెట్టాం, 2 ఆరాధనలు నిండిపోతున్నాయి. ఏం చేయమంటావు ప్రభువా? గ్రౌండ్కి షిఫ్ట్ చేసాం, ప్రక్కన YMCA గ్రౌండ్లో.
6 సంవత్సరాల వైఎంసీ గ్రౌండ్లో మనం ఆరాధన చేశాం. వర్షం వస్తే చాలామంది తడిచేవారు, ఎండకు అలాంటి పరిస్థితులే. మీరు నమ్మండి ప్రియులారా, వచ్చిన వాళ్ళు దేవుని బిడ్డలు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు లేదా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు కూడా కింద కూర్చుని అలా దేవుని ఆరాధన చేసేవాళ్ళు. మెల్లమెల్లగా చుట్టుపక్కల కొంచెం ప్రతిఘటన బయలుదేరింది. బైకులు తీసుకొచ్చి మా ఇళ్ళ ముందు పెట్టేస్తున్నారు, కార్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇక్కడంతా సౌండ్లు, ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని ఆ ఇరుగు పొరుగు వారు కంప్లైంట్ చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేశాం, ప్రభువా పరిస్థితి భయంకరంగా ఉంది. ఒకరోజు మీలో చాలామంది తెలుసు ఆ టెంట్లన్నీ కాల్చేసిన ఆ పరిస్థితి. నేనైతే షార్ట్ సర్క్యూట్ అయిందని అనుకున్నాను, కానీ ఆ తర్వాత మన వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు చెప్పారు యవనస్తులు కొంతమంది ఆ టెంట్ల మీద ఫైర్ వేసి వెళ్ళిపోయారని. ఆ భయంకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా, మన సంఘ పెద్దలు కొంతమంది వచ్చి నన్ను పట్టుకుని ఏడ్చారు. వెస్లీ గారు ఏంటి ఇలా జరిగిందని. నేను ఒకటే చెప్పాను, నా దేవుడు ఏదో గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన ఓ గొప్ప విశాలతలో మనం నడిపించబోతున్నాడు కాబట్టి ఈ చిన్న శ్రమ శోధన ఎలా చేశాడు. ఈ సమస్యలో మనం కృంగిపోవడం కాదు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. బలంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసాం. ప్రభువా, ఎక్కడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు, ఎక్కడైతే మమ్మల్ని అవమానపరచాలని ప్రయత్నం చేశారు, ఎక్కడైతే మాకు ప్రాణ నష్టాన్ని కలిగి చేయాలని లేదా ఆస్తి నష్టాన్ని కలిగి చేయాలని ప్రయత్నం చేశారో, అక్కడ నుంచి సరిగ్గా 1 కిలోమీటర్ లోపల 5,000 మంది కూర్చునే సంఘం లేదా ప్రార్థనా మందిరం కట్టాలని ఆశ ఉంది ప్రభువా, నువ్వు నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రార్థన మొదలుపెట్టిన 2 సంవత్సరాలకి దేవుడు ఈ గొప్ప ఫెసిలిటీ మనకి ఇచ్చాడు. ఎందుకు ఈ మాటలని చెబుతున్నాను తెలుసా? ఏది కూడా ఓవర్ నైట్లో జరిగింది కాదు. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం, విశాలత అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగే ఆ స్థితికి దేవుడు వచ్చిన తర్వాత అభివృద్ధిలో తీసుకొచ్చాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన చిత్తంలో ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో అంతవరకు ఆయన తీసుకెళ్తాడు. ఎవరు అడ్డొచ్చినా, ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? నిన్ను విశాలతలు నడిపించే నీ దేవుడు ఆయన. ఈరోజు ఇరుకులో ఉన్నాను బాధపడుతున్నావేమో, ఇరుకులో ఉన్నామని దుఃఖపడుతున్నావేమో. అయ్యా నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎంతో కాలంగా ఇదే స్థితిలో ఉన్నాను బాధపడుతున్నావా? పట్టుకో దేవుణ్ణి గట్టిగా, నమ్ము విశ్వాసంతో దేవుణ్ణి. ఆయన వాగ్దానాలు ఎత్తి ప్రార్థించే ప్రతిరోజు ఎవరు నిన్ను వదిలేసినా వదిలేకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఆయన గట్టిగా పట్టుకో. ఒకరోజు రాబోతుంది, దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఎప్పటి వరకు నిన్ను ఇలా క్రిందకు చూసిన వాళ్ళు ఒకరోజున తలెత్తి నిన్ను చూసే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దట్స్ ద కెపాసిటీ దట్ అవర్ గాడ్ ఈస్ హ్యావింగ్. మన దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశం అదే. విశాలతలోనికి వచ్చింది. రాహాబ్ అనే మాటకి విశాలత అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నిజమైన విశాలతలోనికి ఆమె వచ్చింది. ఆమె పేరుకు నిజమైన అర్థం నెరవేర్చబడింది. ఈరోజు మన జీవితాల్లో ఈ 3 విషయాలను కూడా మన హృదయాల్లో పెట్టుకుందాం. ఒకటి, నీ గత జీవితం దేవునికి సంబంధం లేదు. రెండోది, నువ్వు ఏదైతే విశ్వాసంతో అడుగుతున్నావో దాన్ని పొందుకుంటావో. రాహాబు అడిగింది, పొందుకుంది. మూడవది, దేవుడు రాహాబు జీవితాన్ని విశాలపరిచాడు. ఎంతగా అంటే క్రీస్తు వంశావళిలో తన పేరు వచ్చేంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అలాంటి అనుభవాలు ఎదుగుదామా?